మేడం నాగార్జున యూనివర్సిటీయా? అవును, మీరు? మేడం అక్కడ ఫస్ట్ ఇయర్ బీకామ్ లో కవిత అని ఒక అమ్మాయి ఉంటుంది, ఆవిడని పిలుస్తారా ప్లీజ్? సారీ, క్లాస్ స్టార్ట్ అయింది. లంచ్ అవర్ లో ఫోన్ చేయండి. మేడం మేడం ప్లీజ్ మేడం, వెరీ అర్జెంట్ మేడం. లేదు బాబు, ఇప్పుడు పిలవడానికి వీలు కాదు. ప్లీజ్ ప్లీజ్ మేడం, చాలా అర్జెంట్ మేడం, ప్లీజ్ మేడం. సరే సరే, వెయిట్ చేయి, పిలుస్తాను. హలో, ఎవరు? కవిత, నేను ప్రభాస్ని. ఏ ప్రభాసు? అదే నీతో పాటు సెంట్ జాన్స్ లో 6th నుంచి 10th వరకు చదివానా. సెంట్ జాన్సా? ఆ, 6th నుంచి 10th వరకా? ఆ. ఏంటి కవిత, నన్ను గుర్తుపట్టలేదా? నీకు 8th లో ఐ లవ్ యూ చెప్పానే. రాస్కల్, ఆ? ఆ రోజే నీకు వీలు కాదని చెప్పేశాను కదా, మళ్ళీ ఫోన్ చేసి ఎందుకు టార్చర్ పెడుతున్నా? నీకు టార్చర్ చేయడానికి ఫోన్ చేయలేదు కవిత, నీకు థ్యాంక్స్ చెప్పడానికి ఫోన్ చేశాను. ఏమంటున్నావురా? ఈ రోజు కాలేజ్ లో ఒక అందమైన అమ్మాయిని చూశాను, దాన్ని చూడగానే లవ్ చేయాలని డిసైడ్ అయిపోయా. నువ్వు అప్పుడే నా లవ్ ను అక్సెప్ట్ చేసుంటే నీతో పాటు నా జీవితం కూడా నాశనం అయిపోయేది. దేవుడి దేవాల అలా జరగలేదు, అందుకే నీకు థ్యాంక్స్ చెప్పడానికి చేశా. చెప్పుతో కొడతాను, ఫోన్ పెట్టారా? నువ్వు నాకు చేసిన సాయానికి చీపురుతో కొట్టినా ఏం పర్వాలేదు, ఉంటాను కవిత. ఏం చేస్తున్నావు నువ్వు? ప్రభాస్, బుద్ధి లేకుండా చేయకుండా గుడ్డు 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 నా గుడ్డు నా గుడ్డు. రే బుద్ధి లేదు, బాయిల్ లెగ్ మీద ఆటో పనిస్తా. ఇప్పుడు గుడ్డే బయలుంది, కొంచెం ముందొచ్చుంటే ఇంకేం బయలుదేదా పోరా బాండోడా.